ఫిష్ వెంకట్ కన్నుమూశారు. విలన్ గ్యాంగ్స్ లో ఒక్కడిగా ఎక్కువ సినిమాల్లో నటించిన తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ విలక్షణ నటుడు అనారోగ్యంతో పోరాడలేక చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వెంకట్కు 2 మూత్రపిండాలు మార్చాల్సి వచ్చింది. సమయానికి అదే బ్లడ్ గ్రూప్ ఉన్న దాత దొరక్కపోవడంతో పాటు ఆర్థిక పరిస్థితి అడ్డంకి కావడంతో సెలవు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దల నుంచి పూర్తి ఆర్థిక సహకారానికి హామీ అందినప్పటికీ ఆ ప్రయోజనం అందుకోకుండానే వెళ్లిపోయారు. మచిలీపట్నం ఫిష్ వెంకట్ స్వస్థలం. ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్. చిన్నతనంలోనే చదువు అవ్వలేదు. 3వ తరగతితోనే ఆపేశారు. హైదరాబాద్ వచ్చాక ముషీరాబాద్ కాయగూరల మార్కెట్లో చేపలు అమ్మే వ్యాపారంలో పేరు తెచ్చుకోవడంతో క్రమంగా ఫిష్ వెంకట్గా మారిపోయారు. 1989లో నిర్మాత మాగుంట గోపీనాథ్ పరిచయం వల్ల 1991లో తొలిసారి జంతర్ మంతర్ అనే సినిమాలో నటించారు. కానీ అది ఫ్లాప్ అయింది. అదే టైంలో రియల్ స్టార్ శ్రీహరితో మొదలైన స్నేహం కొత్త మలుపు ఇచ్చింది. ఆ చనువుతోనే వెంకట్ని ఒకసారి దర్శకుడు వివి వినాయక్కి పరిచయం చేశారు శ్రీహరి. రూపంలో అంకుశన్ రామిరెడ్డి పోలికలు గమనించిన వినాయక్ ఈయన సినిమాల్లోకి తీసుకునే ఆలోచనతో ఆది ఆఫర్ ఇచ్చారు. అలా జూనియర్ ఎన్టీఆర్ మూవీలో ఫిష్ వెంకట్కు పెద్ద బ్రేక్ దక్కింది. ఆ చిత్రంలో ఫిష్ వెంకట్కి చాలా పేరు వచ్చింది. జైలు ఎపిసోడ్లో తారక్ని రెచ్చగొడుతూ తొడగొట్టు చిన్న అంటూ ఆయన చూపించిన నటన మాస్కి దగ్గర చేసింది. అక్కడి నుంచి ఫిష్ వెంకట్కు అవకాశాలు వెల్లువెత్తాయి. బన్నీ, శౌర్యం, రడి, శంఖం, డాన్సీను, వరుడు, అదుర్స్, మిరపకాయ్, వీర, గబ్బర్ సింగ్, నాయక్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే టిల్లు, కందిరీగా, అత్తారింటికి దారేది, చెన్నకేశవరెడ్డి, దిల్ లాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్స్లో ఫిష్ వెంకట్కి గుర్తింపు వచ్చింది. 100కు పైగా సినిమాల్లో నటించారు. చిన్న రౌడీగా నటించిన తనదైన టైమింగ్తో ఆకట్టుకోవటం వెంకట్కి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా రఘుబాబు, ఎంఎస్ నారాయణ, కోటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ల కాంబినేషన్లో వెంకట్ చేసిన సన్నివేశాలకు థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చేది. దాదాపు అందరూ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ తనకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళుగా వివి వినాయక్, శ్రీహరిలను ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన ఆహా ఓటీటీలో మూవీ కాఫీ విత్ కిల్లర్లో చివరిసారిగా ఫిష్ వెంకట్ కనిపించారు. అడపా దడపా అవకాశాలు వస్తున్న హెల్త్ ఇష్యూస్ వల్ల నటనకు దూరంగా ఉంటూ వచ్చిన ఫిష్ వెంకట్ పలు ఇంటర్వ్యూల ద్వారా తన పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తెలియచేస్తూనే వచ్చారు. చివరికి 53 ఏళ్ల వయసులోనే పోరాటం చాలించి శాశ్వత సెలవు తీసుకున్నారు.